అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ భూమి ఆకాశములు ఎవరు సృష్టించినారు, ఎలా సృష్టింపబడినవని అందరికీ పెద్ద ప్రశ్నగా ఉండి ఏమేమో తలంచుకుంటూ అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటున్నారు, కానీ ఒక గ్రహింపులోనికి రావడం లేదు. సో అందును బట్టి బైబిల్ ఏం చెప్తుందో మీ ముందు ఉంచాలని నేను ఆశించినాను. ఆదికాండం 1వ అధ్యాయము 3 వచనాలలో ఏమున్నది అని ఈ దినమున తెలుసుకుందాం. సో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఇది ఆదికాండములో 3 వచనాలలో ఉన్నటువంటి భాగము. కాబట్టి అనుదినము కూడా మనము ఈ విషయాలను నేర్చుకుంటే మనందరికీ ఒక జ్ఞానోదయం కలిగి నిజమైన దేవుడు ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఎవరిని మనము పూజించాలనే విషయాలు దేవుడు మనకు తెలియజేయునుగాక. ఆమేన్.